అందరికీ నమస్కారం. భుజమ తెలుగు ఛానల్కి స్వాగతం. నరసింహ జయంతి సందర్భంగా కొన్ని నరసింహస్వామి దేవాలయాల గురించి తెలుసుకుందాం. దాంట్లో మొదటిది వేదాలపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అదేనండి వేదాద్రి. పంచనరసింహ క్షేత్రంగా పేరుగాంచిన వేదాద్రికి ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మేము మార్నింగ్ 5:40కి అలా స్టార్ట్ అయ్యాము బైక్ మీద. మేము భవానీపురం నుంచి స్టార్ట్ అయ్యాము. బస్సులు కూడా ఉంటాయండి. బస్ స్టాండ్ నుంచి విజయవాడ నుంచి జగ్గయ్యపేటకి వెళ్ళే బస్సు ఎక్కితే కనుక చిల్లకల్లులో దిగి చిల్లకల్లు నుంచి ఆటో తీసుకుంటే మనం వేదాద్రికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ నుంచి అయితే 75 కిలోమీటర్స్ ఉంటుందండి వేదాద్రికి వెళ్ళడానికి. బస్సు కన్నా ఓన్ వెహికల్ ఉంటేనే బెస్ట్ అండి. ఎందుకు ఇలా అంటున్నానంటే దారిలో మనకి పెనుగంచి ప్రోల్లో అమ్మవారిని దర్శించుకోవచ్చు, అలాగే వేదాద్రికి కూడా వెళ్ళచ్చు. వేదాద్రి అనేది పంచనరసింహస్వామి క్షేత్రం అని చెప్పాను కదండి. 4 నరసింహస్వాములు ఒకే చాటు ఉంటారు, కానీ ఒక్క నరసింహస్వామి దేవాలయం 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళాలంటే అటువడితో ముందుగానే మాట్లాడుకోండి, ఓన్ వెహికల్ కాకపోతే. అదే ఓన్ వెహికల్ ఉండుంటే మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే వేదాద్రిలో 4 నరసింహస్వామితో పాటు 5వ నరసింహస్వామిని కూడా ఈజీగా దర్శించుకోవచ్చు. అందుకే వెహికల్ ఉంటే బెస్ట్ అని చెప్తున్నా. పరిటాలకి వచ్చేసామండి. పరిటాల రైట్ సైడ్ మనకి కంజచల్ల వస్తుంది. అలా కాకుండా స్ట్రైట్గా హైవే మీదే వెళ్ళండి. నెక్స్ట్ మనకి కేసరి టోల్ గేట్ వస్తుంది. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి కేసరి టోల్ గేట్. మన ఛానల్లో కుంభకోణం, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, కొడైకెనాల్, అరకు, మారేడుమిల్లి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ చేసున్నాయండి. ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చూడండి. కేసర్ టోల్ గేట్ దాటిన తర్వాత నవాబ్పేట నుంచి రైట్కి వెళ్తే పెనుగంచి ప్రోలు, అలా కాకుండా హైవే మీద స్ట్రైట్గా వెళ్ళిపోండి వేదాద్రికి వెళ్ళాలనుకుంటే. కనిపిస్తుంది కదండి వేదాద్రి అని బోర్డు. నెక్స్ట్ మనకు వచ్చే టోల్ గేట్ చిలకల్లు ప్లాజా అండి. దేవాలయం వాళ్ళే మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. 11 లోపల మన డీటెయిల్స్ని నోట్ చేయించుకుంటే కనుక 1 గల్లా మనకు అలా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. దేవాలయం ఎంట్రన్స్లో ఆర్చి పక్కనే మనకి నిత్యాన్నదాన సత్రం ఉంటుందండి, అక్కడ కనుక్కోండి. మేమైతే తినలేదు, ఎందుకంటే 10:30 కల్లా మేము రిటర్న్ అయిపోయాము. టోల్ గేట్ దాటిన తర్వాత చిలకల్లు నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. ఇంకా లోపలికి వెళ్తే కనుక ఒక 10 కిలోమీటర్స్ మనకు వేదాద్రి వచ్చేస్తుందండి. ఇంకా ఆలయ చరిత్ర తెలుసుకుందామండి. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాల్ని అపహరించి సముద్రంలో దాక్కోవటం, శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంతో ఆ రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అప్పజెప్పటం ఈ కథ మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు వేదాలు పురుషరూపం ధరించి తమని తరింపజేయమని ప్రార్థించాయి. వారి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు రాబోయే కాలంలో తాను నరసింహ అవతారం ఎత్తినప్పుడు మీ శిరసనందు 5 రూపాల్లో ఉండగలనని, కృష్ణవేణి నది కూడా నన్ను ప్రతిదినం అభిషేకించవలనని కోరుకుంటుందని, మీ అందరి కోరికలు ఆ అవతారంలో తీరగలవని, అప్పటిదాకా మీరు కృష్ణవేణి నదిలో శాలిగ్రామ పర్వత స్వరూపంతో ఉండమని ఆనతియ్యగా వారు స్వామి ఆనతిని పాటించారు. తర్వాత కాలంలో ప్రహ్లాదుని రక్షించటానికి, హిరణ్యకశిపుని సంహరించటానికి శ్రీ నరసింహ అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరణ అనంతరం వేదమూర్తులకు వరమిచ్చిన విధంగా జ్వాలా నరసింహమూర్తిగా ఆ పర్వత శిఖరాలపై వెలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకంలో శాలిగ్రామ నరసింహ రూపంతో వేంచేసి తమని అనుగ్రహించమని కోరగా స్వామి సత్యలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకము సెగలు కక్కింది. అప్పుడు బ్రహ్మదేవుడు నరసింహస్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి కృష్ణవేణి నది జలం స్వామిని అభిషేకిస్తున్నది. ఇప్పుడు కూడా కృష్ణానదిలో కనిపిస్తుంది పెద్ద రాయి శాలిగ్రామ నరసింహమూర్తి స్వరూపంగా భావిస్తారు. తరువాత ఋష్యశృంగుడు మొదలైన మహర్షులు ప్రార్థించట స్వామి యోగానంద నరసింహుడై పర్వత మధ్యలో కొలువైనాడు. గర్భగుడిలో మనం దర్శించే స్వామి ఈయనని త్రేతాయుగంలో ఋష్యశృంగుడు ప్రతిష్ఠించాడని అంటారు. గరుత్మంతుడు మొదలగు వారు ప్రార్థనతో వీరా నరసింహమూర్తిగా స్వయంభూగా గరుడాచలంపై వెలిశారు. వనదేవత ప్రార్థనతో లక్ష్మీ నరసింహ రూపంతో వెలిశారు. ఈ విధంగా పంచ నరసింహమూర్తులుగా ప్రకాశించు స్థలం ఇదేనని సూత మహర్షి సౌనికాది మునులకు చెప్పారు.
శ్రీ నరసింహస్వామి ఇక్కడ పంచరూపాలలో ప్రకాశించే ప్రదేశాలు వేద పర్వతం శిఖరంపై జ్వాలా నరసింహస్వామి, కృష్ణానది గర్భంలో శాలిగ్రామం రూపం, ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించిన యోగమూర్తిగా గర్భగుడిలో, లోక కళ్యాణార్థం గర్భగుడిలో స్వామి పీఠంపైనే లక్ష్మీ నరసింహస్వామిగా, ఇక్కడ నుండి 5 కిలోమీటర్ దూరంలో ఉన్న గరుడాద్రి పైన వీర నరసింహస్వామి రూపంలో వెలిశారు. కలియుగ ప్రవేశానంతరం కొందరు ఋషులు కలియుగంలో మానవులు తరించే మార్గం తెలుసుకోదలిచి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన వీరి రాకలో ఆంతర్యం గ్రహించి కలోస్మరణన్ ముత్తః, కలికాలంలో మానవులు భగవంతుని నామజపం చేసినంత మాత్రాన ఆ పరమాత్మ కటాక్షించి వారి అభిష్టాలు తీర్చగలడని తెలిపారు. అంతవారు తపస్సు చేసుకునే ప్రదేశం గురించి వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారు. ఆ విధంగా నరసింహస్వామి పంచరూపాల్లో వెలిసిల్లటమే కాక ఋషులు చేసిన తపస్సు వల్ల కూడా ఈ స్థలం అత్యంత ప్రభావితమైనది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయానికి ప్రాకారాలు సుమారు 900 సంవత్సరాల క్రితం రెడ్డి రాజులచే నిర్మింపబడ్డాయి. కవిత్రయంలో ఒకరైన ఎర్ర ప్రగడ ఈ స్వామిని దర్శించి స్తోత్రాలు, దండకాలు చెప్పారని కవి సార్వభౌముడు శ్రీనాథుడు తన కాశీఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించాడని తెలుస్తోంది. ఇదేనండి యోగానంద నరసింహస్వామి దేవాలయము. 10 రూపీస్ టికెట్ తీసుకుని మనం దర్శనానికి వెళ్ళొచ్చు. అటుపక్కన ఉంటుంది ఎంట్రన్స్ అనేది. గర్భగుడిలో యోగానంద నరసింహస్వామి, అలాగే పీఠంపై లక్ష్మీ నరసింహస్వామి, అలాగే స్వామివారి దేవేరులు చెంచులక్ష్మి, రాజలక్ష్మిలకు కూడా గర్భగుడి పక్కనే ప్రత్యేకంగా ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి పెద్ద శిలలాగా, ఇదే అండి శాలిగ్రామ నరసింహస్వామి అంటారు. చాలామంది ఇక్కడ స్నానమాచరించి తర్వాత దేవుని దర్శించుకుంటారు. కృష్ణానది అంతా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చాలా అందంగా ఉంటుందండి, అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని మెట్లు దిగి శాలిగ్రామ నరసింహస్వామిని దర్శించుకోవాలి. మళ్ళీ మెట్లు ఎక్కిన తర్వాత మనకి పక్కనే క్షేత్రపాలకుడైన పార్వతి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఉంటారండి. ఈయనే క్షేత్రపాలకుడు. ఇక్కడ కనిపిస్తున్న కొండపైనే జ్వాలా నరసింహస్వామి ఉంటారండి. ముందు క్షేత్రపాలకుడిని దర్శించుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్దాం. ఇదే అండి మెట్ల మార్గము. పైన జ్వాలా నరసింహస్వామిని దర్శించుకుంటాకి పైన వ్యూ అయితే చాలా బాగుంటుందండి, అది కూడా చూపిస్తాను. అలాగే మెట్లెక్కే మధ్యలో మనకి చాలా కోతులు కనిపిస్తాయండి. అవి మనల్ని ఏం చేయవు, కానీ ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బెటర్ కిందే పెట్టి పైకి వెళ్ళండి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. మెట్లెక్కేసాము. మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం ఇక్కడ మనకి రూట్ ఉందండి, బండి మీద రావచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చండి, ఎందుకంటే ప్రతిదీ చూపిస్తున్నాను కదా, అందుకని. స్వామివారిని దర్శించుకుందాం రండి. ఇక్కడే అండి టికెట్ తీసుకోవాలి. యోగానంద నరసింహస్వామిని దర్శించుకుంటాకి పక్కనేమో లడ్డు కౌంటర్ ఉంటుంది, అటు పక్కన క్యూ లైన్ ఉంటుందండి. స్వామివారిని దర్శించుకుంటాకి యోగానంద నరసింహస్వామిని అట్నుంచి మనం చుట్టూరా వెళ్ళి స్వామిని దర్శించుకుని ఇటు బయటకు వస్తాం. ఇక్కడ ఆలయంలో 3 రాళ్ళు ఉంటాయండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి.
ఈ రాళ్ళ మీద 2 చేతులు పెట్టుకుని మన మనసులో కోరిక చెప్పుకుంటే మన కోరిక నెరవేరుతుందంటే ఆటోమేటిక్గా మన చేతి వేళ్ళు పైకి మూవ్ అవుతాయంట. ఈ విషయాన్ని నేను పంతులు గారిని అడిగితే అదేం కాదంటండి, ఇవి బలిపీఠాలంట. బలిపీఠం అంటే అందరికీ తెలిసిందే కదండి, దేవునికి మహానైవేద్యం పెట్టాక కొంత భాగం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఉగ్రభూతాలకి. ఇంకోటిది ఏంటంటే మనం దేవాలయంలో ప్రవేశించే ముందు ఒక బలి ఇచ్చి వెళ్ళాలి. అంటే మన అషడ్వర్గాలు అంటే కామక్రోధ లోభ మదమాత్సర్యాలని బలి ఇచ్చి ఇక్కడ నిర్మలమైన మనసుతో దేవుణ్ణి దర్శించుకోవాలనే అర్థం. నేను తెలుసుకుంది మీతో షేర్ చేసుకున్నాను. 5వ నరసింహస్వామి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరంలో గరుడాచలంపై వెలిసారండి. ఇది వీర నరసింహస్వామి దేవాలయం అండి. స్వామివారి ఫోటో యాడ్ చేశానండి, దర్శించుకోండి. ఎత్తైన పర్వతాలు, వాటి మధ్య నుంచి పారే జలపాతాలు నడుమ అందమైన వాతావరణంలో కనిపిస్తుంది నరసింహస్వామి ఆలయం. వైఎస్ఆర్ జిల్లా పెడ్లిమర్రి మండలంలోని చిన్న దాసరిపల్లిలో ఉండే ఈ ఆలయాన్ని 1000 నూతుల కోనగాను పిలుస్తారు. ఈ ప్రాంతంలో సుమారు 1000 బావులు ఉండటం వల్లే ఆలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. వాల్మీకి మహర్షి ఈ స్వామిని దర్శించుకుని ఆలయానికి సమీపంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడని అంటారు. స్వామి ఇక్కడ ఎలా వెలిసారంటే హిరణ్యకశిపుడిని సంహరించిన స్వామి ఆ తర్వాత ఉగ్ర రూపంలో అడవిలో సంచరిస్తూ ఈ ప్రాంతానికి చేరారంట. అప్పటికే ఇక్కడ తపస్సు చేసుకుంటున్న కొందరు మహర్షులు స్వామిని పూజించి ప్రసన్న రూపం దాల్చమని కోరారంట. అయినా ఫలితం లేకపోవడంతో అంతా కలిసి ఇక్కడున్న 1000 నూతుల నుంచి నీటిని తెచ్చి స్వామికి అభిషేకం చేశారంట. ఆ తర్వాత స్వామి శాంతించడంతో ఇక్కడ కొలువు తీరమంటూ వేడుకోవడం వలన స్వామి ఇక్కడ వెలిసారంట. ఈ క్షేత్రంలో కాకులు గద్దలు సంచరించకపోవడం వెనుక మరో ఆసక్తికరమైన కథనం ఉంది. రాముడు సీతా సమేతంగా ఈ క్షేత్రానికి వచ్చి సేద తీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు వచ్చి తన ముక్కుతో సీతాదేవిని పొడిచి నిద్రాభంగం కలిగించాడంట. దాంతో రాముడు ఆగ్రహించి కాకాసురుడి పైన బ్రహ్మాస్త్రం సంధించాడంట. దాని నుంచి తప్పించుకునేందుకు దేవతలందరి దగ్గరకు వెళ్ళినా ప్రయోజనం లేకపోవడంతో ఆ అసురుడు చివరకు రాముడిని శరణు కోరాడంట. అప్పుడు రాముడు ఈ క్షేత్రం చుట్టూ గిరిగీసి లోపలికి ప్రవేశించవద్దంటూ ఆజ్ఞాపించాడంట. అప్పటి నుంచి ఇక్కడ కాకులు తిరగవని అంటారు. గర్భాలయంలో స్వామి శంఖచక్రాలు అభయముద్రలతో లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తారు. ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో అర్ధరాత్రి మహర్షులు దేవతలు స్వామిని దర్శించుకుంటారని, అందుకే ఆ సమయంలో గంటలు వాటంతటా అవే మోగుతాయని చెబుతూ ఉంటారు స్థానికులు. 40 రోజులు స్వామిని పూజించి ఈ ప్రాంగణంలో నిద్రిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. అదేవిధంగా కుజదోషం ఉన్నవారు ఇక్కడున్న అమ్మవారికి కుంకుమ పూజలు చేయిస్తే త్వరగా వివాహం జరుగుతుందంట. ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతంలోనే సుమారు 1000 వరకు బావులు ఉన్నాయని అంటారు. వైశాఖ మాసంలో వచ్చే నృసింహ జయంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. సంక్రాంతి సమయంలోనూ 2 రోజుల పాటు పంచామృత అభిషేకము, కళ్యాణోత్సవం, స్వామివారికి ఊరేగింపులను ఘనంగా నిర్వహించడం విశేషం. ఈ క్షేత్రం తిరుపతి నుంచి 184 కిలోమీటర్ దూరంలో ఉంది. పెడ్లిమర్రి చేరుకోవటానికి 4 గంటలు పట్టవచ్చు. పెడ్లిమర్రి నుంచి వాహనంలో 15 నిమిషాలలో రోడ్డు మార్గం ద్వారా 1000 నూతుల కోనకు చేరుకోవచ్చు. ప్రకృతి ఒడిలో అందమైన కొండల మధ్య పచ్చదనంతో సాహసంతో చేసే ఆధ్యాత్మిక ప్రయాణమైన అహోబిలం క్షేత్రం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, పుజమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. మీ హోమ్ టౌన్ నుంచి నంద్యాలకి చేరుకోండి. నంద్యాలలో బస్ స్టాండ్ దగ్గరలో మీరు రూమ్ తీసుకోండి. బస్ ద్వారా మీరు మహానంది, యాగంటికి ఈజీగా చేరుకోవచ్చండి. ఒక్క రోజులో మహానంది, యాగంటి, రవ్వలకొండ, చింతమాన మఠం, నేలమఠం ఎలా కవర్ చేయాలి, ఏమేం ప్రదేశాలు చూడాలి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇంకా అహోబిలం గురించి వచ్చేసరికి అహోబిలం వెళ్ళటానికి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి బస్ ద్వారా వెళ్ళచ్చు, రెండోది క్యాబ్ ద్వారా వెళ్ళచ్చండి. ముందు బస్ ద్వారా ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము. అహోబిలానికి వెళ్ళటానికి డైరెక్ట్ బస్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం ఆలగడ్డకి చేరుకోవాలి. నంద్యాల బస్ స్టాండ్లో నంద్యాల నుంచి ఆలగడ్డకి వెళ్ళే బస్సులు ఉంటాయండి.
నంద్యాల నుంచి ఆలగడ్డ 42 కిలోమీటర్లు ఉంటుంది. 1.5 అవర్ జర్నీ పడుతుందండి. ప్రతి 1 అవర్కి మనకి బస్సు ఉంటుంది. ఆలగడ్డ చేరుకున్న తర్వాత ఆలగడ్డ నుంచి అహోబిలం 24 కిలోమీటర్లు ఉంటుందండి. ఆలగడ్డ నుంచి అహోబిలంకి వెళ్ళటానికి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి బస్సు ఉంటుంది. జర్నీ వచ్చేసరికి 45 మినిట్స్ పడుతుంది. మొత్తం జర్నీ మనకి 2.5 అవర్స్ జర్నీ పడుతుంది. అలాగే వెయిటింగ్ చూసుకున్న 1 అవర్ వేసుకోండి. సుమారు మనకి 3.5 అవర్స్ నుంచి 4 అవర్స్ దాకా పడుతుంది బస్ ద్వారా అహోబిలంకి చేరుకుంటాకి. ఒక పూట పోతుంది. టైం పట్టినా పర్లేదు, మేము అహోబిలంలో స్టే చేస్తాము అనుకున్న వాళ్ళైతే బస్ అయితే చూస్ చేసుకుని, అది మీ చాయిస్. మేమైతే క్యాబ్ చూస్ చేసుకున్నామండి. ఎందుకంటే ఒక్క రోజులో అహోబిలంలో ఉన్న ఇంపార్టెంట్ ప్రదేశాలని కవర్ చేయాలనుకున్నాము. అహోబిలం మనకి 2 డేస్ పడుతుందండి కవర్ చేయడానికి. కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 1 డేలో కూడా మనం కవర్ చేయొచ్చు, 1-2 ప్రదేశాలు తప్ప. నేను లాస్ట్ వీడియోలోనే షేర్ చేశానండి ఏ హోటల్లో స్టే చేశాను, ఎంత పడిందని. మేము హోటల్ పల్లాస్ ప్రైడ్లో స్టే చేసామండి నంద్యాలలో. వాళ్ళని అడిగితే మాకు కార్ నెంబర్ ఇచ్చారండి. ఇంకా అలాగా క్యాబ్ మాట్లాడుకొని స్టార్ట్ అయ్యాము. ముందుగా మనం అహోబిలంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, క్లియర్గా చూడండి. మొదటిది వచ్చేసరికి దిగువ అహోబిలము, రెండోది నవనరసింహస్వామి టెంపుల్స్ అండి. దాంట్లో మొదటిది వచ్చేసరికి అహోబిలము, రెండోది క్రోధానరసింహస్వామి టెంపుల్, దీన్ని వరాహ నరసింహస్వామి టెంపుల్ కూడా అంటారు. మూడోది జ్వాలా నరసింహస్వామి టెంపుల్, నాలుగోది మాలోల నరసింహస్వామి టెంపుల్, ఐదోది కారంజ, ఆరోది యోగానంద, ఏడోది ఛత్రపట, ఎనిమిదోది భార్గవ, తొమ్మిదోది పావన నరసింహస్వామి టెంపుల్. ఇవండి మొత్తం నవనరసింహస్వామి టెంపుల్. ఇవి కాకుండా ఉగ్రస్తంభం, ప్రహ్లాదపడి, చెంచులక్ష్మి టెంపుల్, భవనాశిని రివర్, నవనరసింహస్వామి టెంపుల్స్ ప్లస్ ఇవన్నీ కలిపి మొత్తం 14 వచ్చినాయి కదండి. వీటిలో ఉగ్రస్తంభము, చెంచులక్ష్మి తప్ప మిగతావన్నీ ఒక్క రోజులో కవర్ చేశామండి. ఈ 14లో కొన్ని ట్రెక్కింగ్ చేయాల్సినవి ఉన్నాయి, అంటే కాలినడకన అడవిలో వెళ్ళి చూడాల్సిన టెంపుల్స్ ఉన్నాయి. కొన్నేమో జీప్ మాట్లాడుకుని వెళ్ళాల్సినవి ఉన్నాయి. మిగతావి ఆటో కానీ లేకపోతే కార్ కానీ మాట్లాడుకుని వెళ్ళాల్సినవి ఉన్నాయండి. ఈ వీడియోలో యహు అహోబిలంతో పాటు అడవిలో నడక మార్గాన వెళ్ళి దర్శించవలసిన దేవాలయాలను కవర్ చేయబోతున్నానండి. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలము 11 కిలోమీటర్లు ఉంటుందండి. మేము వచ్చేసాము ఎగువ అహోబిలంకి. గుడికి 1/2 కిలోమీటర్ ముందే మనం వెహికల్ని పార్క్ చేసేసుకోవాలండి. ఏ వెహికల్లో వస్తే ఆ వెహికల్ని ఇక్కడ పార్క్ చేసేసుకోండి. అలాగే అడవి లోపల వెళ్ళి మనం చూడవలసిన దేవాలయాలు కవర్ చేయాలంటే తప్పకుండా గైడ్ ఉండాలండి. గైడ్ ఉంటేనే కదా మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రాగలుగుతాం. అలాగే అక్కడున్న ప్లేసెస్ యొక్క విశిష్టతను తెలియజేయడానికి ఒక గైడ్ కావాలి కదండి. అందుకనే ఒక గైడ్ మాట్లాడుకున్నాము. తమ్ముడు పేరు వచ్చేసరికి చిన్న అండి. 1000 రూపీస్ ఛార్జ్ చేశారు మాకు చూపించడానికి. మేము నడుచుకుంటూ గుడి దాకా వచ్చేసామండి. మా పేరు ఇక్కడ అహోబిలం గైడ్. నా పేరు వచ్చేసి చిన్న. ఇక్కడ మేము మీకు టెంపుల్స్ ఏ స్థలం కావాలన్నా చెప్తాం, ఏ చరిత్ర కావాలన్నా చెప్తాం. ఇక్కడ ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క గైడెన్స్ ఫీజు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ స్వామివారి ఇక్కడ 2 కొండల్ని విభజించారు. ఆ యువాకరంలో ఉండేది వచ్చేసి స్వామివారి నామం. ఆ కొండ పేరు వచ్చేసి వేదాద్రి, ఈ కొండ పేరు వచ్చేసి గరుడాద్రి. అక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి మనకు కాలభైరవుడు, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రపాలకుడు. వీలైనంత వరకు మీరు పొద్దున్నే స్టార్ట్ అవ్వండి, అప్పుడే మ్యాక్సిమం అన్నీ కవర్ చేయొచ్చు. మేము 5:40కి అలాగే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడికి వచ్చేసరికి 6:45 అలా అయ్యింది. కార్ పార్కింగ్, గైడ్ మాట్లాడుకోవడం, ఇక్కడ దాకా నడుచుకుని వచ్చేసరికి మాకు 7:15 అలా అయ్యింది. ఇక్కడ టిఫిన్ ఫినిష్ చేసుకున్నామండి. వెళ్ళే కొద్దీ ఇంకేమీ దొరకదంట, అందుకే ఫాస్ట్గా టిఫిన్ ఫినిష్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము. ఇలా కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ఎక్కగానే మనకి ఉగ్ర నరసింహస్వామి దేవాలయానికి చేరుకుంటాము. నేను ఇప్పుడు దాకా చేసిన జర్నీల్లో బాగా నచ్చింది నాకు ఈ యాగంటి అలాగే అహోబిలం అండి. చాలా బాగుంటాయి. అందమైన కొండల మధ్య పచ్చదనంతో జలపాతాలు,
కొంచెం కష్టమే ఎక్కడం కనుక అడవిల లోపల నడవడం అది కష్టమైనా సరే ఆ ప్రకృతి అందాలు చూస్తూ ఉంటుంటే ఆ కష్టం మర్చిపోతాము, అంత బాగుంటుంది జర్నీ. అందుకే వీడియోని చివరి దాకా చూడండి, నా అనుభవాలను మీతో పంచుకుంటాను. నడవలేని వాళ్ళ కోసం ఇక్కడ డోలీలు కూడా ఉన్నాయండి. డోలీ వచ్చేసరికి 4000 అని చెప్పారు. మేమైతే ఇక్కడ స్టిక్స్ తీసేసుకున్నామండి. అడవి లోపల మనకి నడవడానికి చాలా సపోర్టెడ్గా ఉంటాయండి. 10 రూపీస్ పడింది ఒక్కొక్క స్టిక్ తీసేసుకుని గైడ్కి ఇచ్చేసేసి దర్శనానికి బయలుదేరాము. అహోబిల ఉగ్రనరసింహ స్వామిని దర్శించుకుంటాకి బయలుదేరామండి. అహోబిలం ఉగ్ర నరసింహస్వామి అలాగే క్రోధ అంటే వరాహ నరసింహస్వామి దేవాలయంకి సంబంధించిన కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి. అహోబిలం, అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గృహ. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే గృహ ఉంటుందన్నమాట లోపల. స్వామివారు ఇక్కడ అవతారం ఎందుకు ఎత్తారంటే ప్రహ్లాదుడికి దర్శనం ఇస్తారు మేడం. స్వామివారు ఇక్కడ ఉగ్ర రూపంలో తిరుగుతుంటారు కదా, అప్పుడు ఇక్కడ మనకు స్వామివారు ప్రహ్లాదుడు శాంతపరుస్తాడనమాట. ఎంతమంది దేవతలు వచ్చి స్వామివారిని శాంతపడి కోరమన్నా శాంతపడాడు మేడం. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి స్వామి శాంతపడు, నా తండ్రిని సంహరించావు కదా అని కోరితే అప్పుడు స్వామివారు శాంతపడ్డ తర్వాత ప్రహ్లాదుడిని రాజును చేస్తాడు మేడం. ఇక్కడ ఇది మేడం ఈ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి హిస్టరీ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక 1/2 కిలోమీటర్లో వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. అక్కడ వచ్చేసి వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎందుకు ఎత్తాడంటే హిరణ్యకశిపుని తమ్ముడు హిరణ్యాక్షుడు మేడం. హిరణ్యాక్షుడు ఏమో ఆకాశం పైకి వెళ్ళి భూమాతని హింస పెడుతుంటాడు మేడం. హింస పెడుతూ ఉండగా స్వామివారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు స్వామి ఆ రాక్షసుడిని సంహరించండి అని అడుగుతుంది మేడం. అప్పుడు స్వామివారు వరాహ అవతారం ఎత్తుతారు మేడం. వరాహ అంటే స్వామివారు దంతాలతో వస్తారు మేడం. ఇలా దంతాలతో వచ్చి ఆ భూమిని పట్టుకుంటాడు మేడం. దంతాల మీద భూమి పెట్టుకొని తర్వాత వరాహ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని భూమి పైనుండి తోసివేయగా భూమి మీద పడి రక్తం కక్కుని చనిపోతాం మేడం. అలా సంహరించాడు మేడం అక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. అహోబిల ఉగ్ర నరసింహస్వామి గరుడాద్రి వేదాద్రి కొండలను వేరు చేస్తూ మధ్య భాగంలో స్వామివారి ఆలయ రాజగోపురం కనిపిస్తుంది. ఈ ఆలయం తూర్పు ముఖంగా నిర్మించబడింది. స్వామివారు మాత్రం సహజసిద్ధంగా ఏర్పడిన గృహాలయంలో ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. జయ విజయులను దాటుకొని ముఖమండపంలో ప్రవేశించగానే గర్భగుడి పక్కనే ముఖమండపంలో కుడివైపున ఒక చిన్న గృహలో మహేశ్వరుడు నరసింహస్వామిని గురించి తపస్సు చేస్తున్నట్లుగా శివలింగము ఎదురుగా జ్వాలానరసింహస్వామి కనిపిస్తారు. ఇక్కడ శివుడు నరసింహస్వామిని స్తుతిస్తూ మంత్రరాజపద స్తోత్రాన్ని చేశాడని ప్రతీతి. కనుకనే అన్నమయ్య అహోబిలేశ్వరుడు అన్నాడు. గర్భాలయంలోకి వెళ్ళగానే ఎత్తైన వేదికపై సుమారు 2 అడుగుల ఎత్తైన శాలిగ్రామం శిలారూపంలో స్వయంభూగా వెలిసిన ఉగ్రనరసింహస్వామి కనిపిస్తారు. దేవదేవుడు సుఖాసీనుడయ్యి ఒక పాదాన్ని మడిచి మరో పాదాన్ని కిందకు వదిలి తొడపైన హిరణ్యకశిపుణ్ణి వేసుకుని 2 చేతులతో ఉదరం చీలుస్తుండగా పక్కనే నమస్కరిస్తూ నిలబడిన ప్రహ్లాదుడితో కూడిన దివ్యమంగళ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. స్వామివారిని కనురాల దర్శించుకోండి. చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండి, ఇది పావన నరసింహస్వామికి వెళ్ళటానికి వే అండి. కానీ ఎవ్వరూ వెళ్ళరు, చాలామంది జీపే మాట్లాడుకుంటారండి. అది మేము స్టార్ట్ అయిపోయామండి. క్రోధ అంటే వరాహ నరసింహస్వామి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. జలపాతాలతో పచ్చదనంతో అందమైన అడవి మార్గాన మనం ప్రయాణించబోతున్నాము. భవనాశిని నది కొండలను తొలుచుకుని ఒక జలపాతంగా కనిపిస్తుంది. అక్కడక్కడ రాక్షస సంహారం తర్వాత కూడా ఉగ్రరూపాన్ని వీడని స్వామికి శైత్యోపచారాలను చేయటానికి ఆకాశగంగ ఈ క్షేత్రానికి దిగి వచ్చింది. భవనాశిని అంటే భవం అంటే పుట్టిక, నాశిని అంటే నశింపజేయునది. భవనాశిని అంటే మరో జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదించేది అని అర్థం. ఇక్కడ కనిపిస్తుంది భవనాశిని నది అండి. అక్కడక్కడ ఇలాగా జలపాతాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ వరాహ నరసింహస్వామి వారు హిరణ్యాక్షవదను
గుర్తిస్తున్నట్లుగా కనిపిస్తారు. ఇక్కడ స్వామివారు త్రిభంగి భంగిమలో వరాహ ముఖాన్ని, మానవ శరీరాన్ని, సింహవాలం వంటి వాలాన్ని కలిగి 2 చేతులను తన నడుంపై నిల్చోగా భూదేవి స్వామివారి ముట్టెను కౌగిలించుకున్నట్లుగా విచిత్ర భంగిమలో దర్శనమిస్తారు. మనం నెక్స్ట్ టెంపుల్ వెళ్ళేది జ్వాలా నరసింహస్వామి. ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది, 500 స్టెప్స్ వస్తాయి. అక్కడ వచ్చేసి జ్వాలా నరసింహస్వామి ఎందుకు అవతారం ఎత్తాడంటే హిరణ్యకశిపుడు జ్వాలా నరసింహస్వామికి శత్రువు ఎలా అయ్యాడంటే హిరణ్యకశిపుని తమ్ముడు హిరణ్యాక్షుడిని ఇక్కడ వరాహలో స్వామివారు సంహరించారు మేడం. ఇక్కడ సంహరించిన తర్వాత ఆయనకు హిరణ్యకశిపుడికి జ్వాలా నరసింహస్వామి మీద కోపం వస్తుంది మేడం. ఎందుకంటే ఆయన తమ్ముడినే సంహరించాడు కదా, అందుకని కోపం వస్తుంది మేడం. జ్వాలా నరసింహస్వామి అక్కడ ప్రహ్లాదుడికి భక్తుడు మేడం. ప్రహ్లాదుడు జ్వాలా నరసింహస్వామి భక్తుడు. అక్కడ వచ్చేసి ప్రహ్లాదుడు ఏమో స్వామివారిని పూజిస్తూ ఉండగా హిరణ్యకశిపుడు ఆ స్వామివారిని పూజించవద్దు, ఆయన నాకు శత్రువు అని చెప్తాడు మేడం. ఆయన కూడా వినకుండా ప్రహ్లాదుడు పూజిస్తూనే ఉంటే అప్పుడు ప్రహ్లాదుడిని హింస పెడతాడు మేడం. ఫస్ట్ విషం తాగించి తర్వాత పైనింటి తోసివేసి తర్వాత లోయలో పడేస్తాడు మేడం. ఆయన కూడా ప్రహ్లాదుడికి ఏం కాదు మేడం. అది జరిగిన తర్వాత జ్వాలా నరసింహస్వామి ఏ స్తంభంలో ఉన్నాడంటే ఇదంతా హిరణ్యకశిపుడి కోట మేడం. ఇప్పుడు మనం ట్రెక్కింగ్ వెళ్ళేది మొత్తం ఈ కొండలు మొత్తం హిరణ్యకశిపుడి కోటలు మేడం. అక్కడ కోట తర్వాత హిరణ్యకశిపుడు వచ్చేసి జ్వాలా నరసింహస్వామి 8 చేతులు ఉంటాయి మేడం. స్తంభం, ఉగ్రస్తంభం అంటారు కదా, ఆ స్తంభంలో నుండి చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించేటకు జ్వాలా టెంపుల్ దగ్గర 8 చేతులు ఉంటాయి మేడం స్వామివారికి. 2 చేతులతో శంఖుహస్తం, చక్రహస్తం పట్టుకొని, 2 చేతులతో తలా కాళ్ళు పట్టుకొని, 2 చేతులతో పొట్ట చీలుస్తూ పేగుల మెడలు వేసుకుంటాడు మేడం. అలా హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత హిరణ్యకశిపుడు బ్రాహ్మణ్స్ మేడం. ఆయన రక్తపు బొట్టు ఒక చుక్క కింద పడ్డా మళ్ళీ బతుకుతాడు మేడం. అందుకని గరుత్మంతుడు స్వామివారి పాదాల కింద కూర్చుంటాడు మేడం. అలా కూర్చున్న తర్వాత గరుత్మంతుడు కొండలు కనిపిస్తాడు మేడం మనకి జ్వాల దగ్గర నుండి. అక్కడ కొండ ఆకారంలో గరుత్మంతుడు ఉంటాడు మేడం. అలా హిరణ్యకశిపుడిని సంహారం చేస్తారు మేడం. విన్నారు కదండి జ్వాలా నరసింహస్వామి సంబంధించిన స్టోరీని. చిన్న నాకు ఏదైతే చెప్పాడో యాస్టీస్గా అలాగే పెట్టేశానండి. చూస్తున్నారు కదండి, జ్వాలాకి వెళ్ళే రూట్ అంతా మనకు కొంచెం కష్టతరంగా ఉంటుంది. కొండరాళ్ళు ఉంటాయండి, అలాగే వాటర్లో స్టోన్స్ అనేవి జారుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ స్టెప్ వేయాలో జాగ్రత్తగా చూసి వేయాలి. గైడ్ మనతో ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి. అలాగే స్టెప్స్ కూడా కొన్ని చోట అసలు బాగోవు. స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా చిన్న టిప్ అండి, మనకి సైడ్ కాలు అనేది సైడ్కి వేస్తూ ఎక్కడం వల్ల మనకి కాలు అనేవి నొప్పి రావు ఎక్కువగా. దానివల్ల ఎక్కువ స్టెప్స్ ఎక్కగలుగుతామండి. ఇక్కడ 500 స్టెప్స్ ఎక్కాలంటే అర్థం చేసుకోండి, మనం జాగ్రత్తగా ఎక్కాలి. అంతేకాకుండా మీతో పాటు బ్యాక్ ప్యాక్లో చిన్న వాటర్ బాటిల్ అలాగే స్నాక్స్ కానీ తీసుకుని వెళ్ళండి. వాటర్ అనేది తీసుకెళ్ళాము, ఎక్కువ వాటర్ తాగకండి ఎక్కేటప్పుడు. జస్ట్ ఒక సిప్ మాత్రమే వేయండి, లేకపోతే తొందరగా ఎక్కలేరు. అలాగే స్నాక్స్ తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎక్కువగా కోతులు ఉంటాయి అక్కడ. తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అడవిలో చూసేవి క్రోధ, జ్వాలా నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, అలాగే ప్రహ్లాదపడి, ఉగ్రస్తంభం. మేమైతే ఉగ్రస్తంభం కవర్ చేయట్లేదండి, అది చాలా టైం పట్టేస్తుంది, చాలా కష్టతరం అండి. కానీ మీకు రూట్ మాత్రం చూపిస్తానండి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. వేదాద్రి, గరుడాద్రి మధ్యనున్న అచల మేరు పర్వతంకి దిగువ భాగాన నెలకొని ఉంది ఈ జ్వాలా నరసింహస్వామి టెంపుల్. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, అదే అండి. ఇంకా పైకి ఎక్కాలి మనం. ఈ ఎక్కే మార్గంలోనే మనకి ఉగ్రస్తంభానికి వే ఉంటుందండి. చూడండి అసలు ఎలా ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు, కానీ గైడ్ సపోర్ట్ ఉంటే ఎక్కచ్చండి. ఉగ్రస్తంభం అంటే జ్వాలా నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించడానికి ఈ స్తంభం నుంచి బయటకు వచ్చారని ప్రతీతి. ఇంతకు చూపించాను కదండి ఉగ్రస్తంభానికి దారి. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు అచలమేరు పర్వతాన్ని అధిరోహించి వెళ్తే మనం ఉగ్రస్తంభానికి చేరుకుంటాము. ఉగ్రస్తంభం చూడలేకపోయినా మాలోలం నరసింహస్వామి దేవాలయంకి వెళ్ళే దారిలో మనకి ఉగ్రస్తంభం క్లియర్గా కనబడుతుందండి. అక్కడికి చూపిస్తాను. ఉగ్రస్తంభం పైన మనకి పాదాలు అలాగే యంత్రం ఉంటుందండి. వచ్చేసామండి జ్వాలా నరసింహస్వామి దేవాలయం దగ్గరికి. ఎంత కష్టపడ్డామో ఆ కష్టం మొత్తం అంతా మర్చిపోతామండి, అంత అందంగా ఉంది. ఒక్కసారి చూడండి
చూడండి, ఇక్కడ మనం దేవాలయానికి వెళ్ళే దారిలో కొండపై నుంచి వాటర్ అనేది అలా జారుతూ ఉంటుందండి. అసలు చూడటానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా చూసేయండి. ఇందాక కథలో తెలుసుకున్నాం కదండి, గరుడ పీఠాన్ని అధిరోహించి జ్వాలా నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించారని. ఆ గరుడ వాహనానికి ప్రతీకి ఈ 3 కొండలు, అటుపక్క ఇటుపక్క రెక్కల కింద, మధ్యలోది ముఖ భాగం కింద కనిపిస్తుందండి. గరుడ వాహనం కింద జ్వాలా నరసింహస్వామి రాక్షస సంహారం తర్వాత కూడా ఉగ్రరూపాన్ని వీడని స్వామికి శైత్యోపచారాలు చేయడానికి ఆకాశగంగా ఈ క్షేత్రానికి దిగిరాగా స్వామి తన చేతులను ఈ నదిలో శుభ్రం చేసుకున్నాడంట. అందుకే ఈ నదికి భవనాశిని అని పేరు వచ్చింది. స్వామివారు తన రక్తపు చేతులను కడిగిన నీటి కుంట ఇక్కడ ఉందండి, చూపిస్తాను పదండి. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంటుందండి. అసలు నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుందండి. మహానందిలో కానీ యాగంటి ఈ అహోబిలంలో ఉన్న ఈ కుండం కానీ చూస్తుంటే వాటర్ అనేది ఇంత ప్యూర్గా సహజ సిద్ధంగా ఎలా ఉందనేది అసలు భలే ఆశ్చర్యంగా అనిపించిందండి. వాటర్ తాగుతుంటుంటే ఆ రుచి కూడా ఒక అనుభూతి అండి. ఇది చెప్పడానికి కుదరదు. మీరు వెళ్ళినప్పుడు అనుభూతి చెందాలి. ప్రకృతి ఒడిలో ఏదైనా సరే సహజసిద్ధంగా అందంగా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది కదండి. ఇక్కడ దీపాలు అమ్ముతారండి, దీపారాజన చేసుకుంటాకి. అలాగే తులసిమాల కూడా అమ్ముతారు. దీపారాజన చేసుకుని స్వామివారిని దర్శించుకుంటాకి వెళ్ళిపోయాము. స్వామివారిని చూసేయండి మీరు కూడా. సత్యయుగంలో జరిగిన నరసింహస్వామి కథలో ఉన్న కొన్ని సంఘటనలకు ప్రతీకగా ఉన్న ప్రదేశాలను చూడటం మన అందరి అదృష్టము. ఇప్పుడు మాలోలం నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూడండి ఒక్కసారి. అటు వెళ్తే జ్వాలా నరసింహస్వామి దేవాలయం, ఇటు వెళ్తే మాలోలం నరసింహస్వామి దేవాలయం. పదండి వెళ్దాం. మాలోల నరసింహస్వామి దేవాలయంకి వెళ్ళే దారిలో ఉగ్రస్తంభం క్లియర్గా కనబడుతుందండి. ఇదేనండి ఉగ్రస్తంభం. ఉగ్రస్తంభం వెళ్ళలేని వారు ఇక్కడి నుంచి చూసి దర్శించుకుంటారండి ఉగ్రస్తంభాన్ని. ఇక్కడ మీకు వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది, చూసారా? ఎంత ఫీట్ ఉంటుంది నాన్న ఇదంతా? అది ఉగ్రస్తంభం 4000 ఫీట్స్ ఉంటుంది. 4000 ఫీట్. మాలోల నరసింహస్వామి దేవాలయము వేదాచలంపై వెలిసింది. జ్వాలా నరసింహస్వామి క్షేత్రం నుండి యహు అహోబిలానికి తిరిగి వచ్చే మార్గంలో 1.5 కిలోమీటర్ దూరంలో మాలోలం నరసింహస్వామి ఆలయం ఉంది. మాలోలం నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళే దారిలో మనకి 200 స్టెప్స్ ఉంటాయి. అవి ఇవే అండి, ఇవి ఎక్కుతూ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసరికి చాలా అలసటగా అనిపించిందండి నాకు. కానీ దేవుని తలుచుకుంటూ ఎక్కేయడమే. ఇక్కడ ప్రకృతిని చూస్తూ మేము వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారండి ట్రెక్కింగ్కి ఈ నవనరసింహస్వామి దేవాలయాలను చూడటానికి. ఎక్కువ మంది తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చారు. ఆంధ్ర నుంచి చాలా తక్కువ మందే వచ్చారని చెప్పాలండి. ఇక్కడ కనిపించారు కదండి ఆంటీ అంకుల్, వాళ్ళది కన్నులే అండి. యాగంటి మహానంది దగ్గర ఉంటారు. చిన్నప్పుడే ఇవన్నీ చూసేసారంట. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు నాతో. చూడండి, ఇదంతా నల్లమలై ఫారెస్టే. ఎంత బాగుందో కదండి. స్టెప్స్ దిగుతుంటుంటే మాకు అలసటగా ఉన్న అలా చల్లని గాలి అలా తగులుతుంటుంటే మమ్మల్ని సేద తీరుస్తున్నట్టు ఉంది. ఇక్కడ ఆంటీ నాకు ఎన్నో విషయాలు చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. యహో అహోబిలం దగ్గర మనం స్టిక్స్ తీసుకున్నాము కదండి లాస్ట్ వీడియోలో. అక్కడ ముందున కొంచెం మండపం ఉంటుంది. అక్కడంట వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర సినిమా అయితే అక్కడైతే షూటింగ్ అయితే జరిగిందంట. ఆ షూటింగ్ జరిగేటప్పుడు ఆంటీ కూడా అక్కడే ఉన్నారంట అప్పుల్లో. అవన్నీ చెప్తున్నారు. స్నేహితుల కోసము ఒకటికి చెబుతుంది శంభో శివ శంభో. అది కూడా ఇక్కడేనా? అది వచ్చేసి కింద అహోబిలంలో తీశారు. అలాగే ఆంటీ ఇంకా యాగంటి దగ్గర మనం వెంకటేశ్వర స్వామి గృహ చూపించాను కదండి, అక్కడను అలాగే యాగంటి కొలను చూపించాను కదండి, అక్కడ కూడా అన్నమయ్యలో కొన్ని సీన్స్ అయితే అక్కడైతే షూట్ చేశారని చెప్పారు.
ప్రతి ఒక్కటి చూపించడానికి ట్రై చేస్తున్నానండి. అంటే దారి ఎలా ఉంటుంది అది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు వెళ్ళినప్పుడు మీకు తగినట్టుగా ప్లాన్ చేసుకుంటారని. ఆల్మోస్ట్ వచ్చేసామండి మాలోల నరసింహస్వామి దేవాలయానికి. పదండి దేవాలయం చూపిస్తాను. మా అంటే మహాలక్ష్మి, లోల అంటే ప్రియుడు మేడం. మహాలక్ష్మి ప్రియుడు. అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు స్వామివారు ఉగ్ర రూపంలో కొండ అంతా తిరుగుతూ ఉంటారు మేడం. అప్పుడు మహాలక్ష్మి అమ్మవారు ఎదురు పడితే అమ్మవారిని కొట్టడానికి స్వామివారు చేతుతారు మేడం. అప్పుడు అలిగి ఇక్కడ కూర్చుంటుంది మేడం. అప్పుడు స్వామివారు అమ్మవారిని తొడపై కూర్చోబెట్టుకొని లాలిస్తూ ఇక్కడ తమరుపు కొట్టుకొని అమ్మవారిని లాలిస్తూ ఉంటారు మేడం. అందుకే ఇక్కడ మా అంటే మహాలక్ష్మి, లోల అంటే ప్రియుడు మేడం. మహాలక్ష్మి ప్రియుడు అంటారు మేడం. ప్రహ్లాదపడి ఇక్కడ చూడండి, ఇలా స్టెప్స్ దిగిపోకూడదండి, సైడ్ వే ఉందండి. అలా వెళ్తే మనం ప్రహ్లాదపడికి వెళ్తాము. ప్రహ్లాదపడి అంటే ఏం లేదండి, స్కూల్ అండి. ప్రహ్లాదుడు చదువుకున్న స్కూల్. మనకి సత్యయుగంలో మనం స్కూల్స్ ఎలా ఉంటాయి అని అనిపిస్తుంది కదండి. నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వెళ్ళేటప్పుడు. ప్రహ్లాదుడు ఒక బండ మీద తను చదువుకున్నవి దేవరీపిలో రాసింది ఉందండి. పదండి చూద్దాము. అలాగే ప్రహ్లాదుని నరసింహస్వామి అక్కడ కాపాడారండి. నరసింహస్వామి కథ తెలిసే ఉంటుంది అందరికీ. దాంట్లో ప్రహ్లాదుని కొండపై నుంచి తోసివేస్తారు, అప్పుడు నరసింహస్వామి కాపాడతారండి. ఆ సంఘటన ఇక్కడే జరిగింది ప్రహ్లాదపడిలో. అందుకు నిదర్శనంగా అక్కడ కొండ కూడా ఉంటుంది, తోసివేసిన కొండ కూడాను. చూద్దామండి అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ప్రహ్లాదపడి. ఇక్కడ నుండి మాలోల దగ్గర నుండి 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడ ఒక 50 స్టెప్స్ ఉంటాయి మేడం. అక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వెళ్తేనే ఒక పెద్ద బండ ఉంటుంది మేడం. పలకలాగా, మనం పలక ఉంటుంది కదా, అలా పలకలాగా ఒకే స్టోన్ మీద ప్రహ్లాదుడు రాసిన స్థలం ఉంది. ఆయన నేర్చుకున్నది అక్కడే. స్వామివారు అక్కడ, స్వామివారికి 3 కళ్ళు ఉంటాయి మేడం. త్రినేత్రం అంటారు కదా, అలా 3 కళ్ళు ఉంటాయి మేడం. స్వామివారు అక్కడ ప్రహ్లాదుడికి విద్యా జ్ఞానాన్ని బోధిస్తాడు మేడం. అలా బోధించిన తర్వాత స్వామివారు ప్రహ్లాదుడిని పైనింటి హిరణ్యకశిపుడు తోసేస్తాడు మేడం. తోసేయగా అక్కడ తోసేసిన తర్వాత ప్రహ్లాదుడిని అక్కడ స్వామివారు కింద ఉండి స్వయంగా వచ్చి అతడిని పట్టుకుంటారనమాట. 2 బండల మధ్య ఇరుక్కుపోతే చిటికెనేలతో లేపుతారు మేడం. బండని పైకి లేపి ప్రహ్లాదుడిని పట్టుకొని హిరణ్యకశిపుడిని సంహారం చేస్తారనమాట. అక్కడ జ్వాల ఉంది కదా, అక్కడ సంహారం చేసిన తర్వాత ఇక్కడ ప్రహ్లాదుడికి ప్రహ్లాద బడి అంటే ఇక్కడ ఒకటే బండ ఉంటుంది మేడం, పెద్ద స్టోన్ అది. అక్కడ ఆయన చదువుకున్నారు, ఆయన చదువుకున్న ప్లేస్ అది. అక్కడ బోధిస్తారు కదా జ్ఞానం, అది అక్కడ బోధించారు మేడం. అందుకు దానికి ప్రహ్లాద బడి అని పిలుస్తారు. ఇక్కడ చూడండి వే ఎలా ఉందో. ఎక్కడం చాలా కష్టమైందండి, కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతాము. చూడండి ఎలా ఉందో. ఇక్కడ కొంచెం పర్లేదు, స్టెప్స్ జాగ్రత్తగా ఎక్కాలండి. ఎక్కేటప్పుడు భయపెట్టడం కాదండి, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎంత పైకి వచ్చేసాము చూడండి. కొన్ని స్టెప్స్ దిగితే మనం ప్రహ్లాదపడికి చేరుకుంటాము. పదండి. ఈ స్టెప్స్ దిగంగానే మనకి చిన్న కొలను లాగా వాటర్ ఉన్నాయండి. వాటర్ అక్కడే ఉండిపోవడం వల్ల, నిలువ ఉండిపోవడం వల్ల పాచి పట్టేసింది. దాన్ని దాటుకుని వెళ్ళాలి మనం. చాలామంది దాటే క్రమంలో చాలామంది పడిపోయారు. చాలా జాగ్రత్తగా దాటండి. వచ్చేసామండి ప్రహ్లాదపడి. ఇక్కడ చదువుకున్నారా? దేవలిపి మేడం. దేవలిపి సంస్కృతంలో రాశాడు. అదిగోండి మేడం, ఈ జీరోస్ ఉన్నాయి కదా, అది మొత్తం ఆయన రాసింది. ఇక్కడ ఓమన్ కూడా రాసింది ఆయననే మేడం. ఓకే. ఇంకా ఇట్లా మొత్తం ఉంటుంది మేడం స్టోన్స్ మీద. ఈ స్టోన్స్ మీద మొత్తం ఏం లిపి? దేవలిపి. అలాగే సంస్కృతం దేవలిపిలో, సంస్కృతంలో దేవలిపిలో ఉంది. మొత్తం రాశాడు మేడం. అక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ దాకా రాసుకుంటూ వెళ్తున్నాను. మనం పలక మీద రాస్తాం కదా, అలా ఆయన స్టోన్ మీద రాసుకుంటారు. ఆహా, ఓకే. చూడండి ఎంత బాగుందో. ఈ అడవి మార్గాన వెళ్ళే నరసింహస్వామి దేవాలయాల్లో ఒకటి జ్వాల చాలా బాగుందండి. తర్వాత ప్రహ్లాదపడి చాలా బాగుంది. కష్టమైన జర్నీ అయినా అంతే అందంగా ఉన్నాయండి.
ప్రహ్లాదుని ఏ బండ మీద నుంచి తోసివేశాడో తమ్ముడు చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. ఇట్లా క్రాస్గా లోపల హోల్ ఇట్లా కనిపిస్తుంది ఓపెన్ చిన్నది ఉంది. ఆ హోల్లోనే ఉంటుంది. పైన బాగా కనిపిస్తుంది హోల్ పైకి. సరే పైకి వెళ్దాంలే అయితే. మన స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తే నరసింహస్వామి ఉంటారండి. లోపలైతే కెమెరా నాట్ అలౌడ్. లోపల నుంచి మనం చూస్తే ప్రహ్లాదుడు తోసివేసిన ప్రదేశం క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫోటో యాడ్ చేస్తున్నాను, నరసింహస్వామిని దర్శించుకోండి. లోపల పూజారి గారు నరసింహస్వామి గురించి ఈ విధంగా చెప్పారు. బడిలో స్వామివారు ప్రహ్లాదుడికి జ్ఞానబోధ చేస్తారు. ఏమిటివి అంటే వేదము, ధర్మము, అలాగే రాజనీతి కూడా. ఈ మూడింటిని బోధన ఇక్కడ చేస్తారన్నమాట. స్వామివారికి ఇక్కడ త్రినేత్రం ఉంటుంది. అలాగే యోగముద్రలో ఉంటారు. చిరునవ్వులు చిందిస్తూ ప్రహ్లాదుడికి జ్ఞానాన్ని బోధిస్తారన్నమాట. ఇక్కడ తన పేరు చిన్న, గైడ్ మాట. మాకు బాగా గైడ్ చేశారండి. మీకు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు గైడ్ కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చెక్అవుట్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ మొత్తం కనిపిస్తుందండి. అహోబిలము. మాకైతే 12 అయ్యిందండి మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకుంటాకి. నేను అన్నీ షూట్ చేసుకుని వివరంగా తెలుసుకుంటాకి కాబట్టి 4 hours పట్టింది. కాకపోతే మీరైతే 3 hours కంప్లీట్ చేయొచ్చు కొంచెం ఫాస్ట్గా వెళ్తే కనుక. అడవిలో నడక మార్గాల ద్వారా చూడవలసిన దేవాలయాలు చూసాం కదండి. చివర్న ప్రహ్లాద పడి నుంచి ఎగువ అహోబిలంకి చేరుకున్నాం. ఎగువ అహోబిలంలో ఇక్కడ చూపిస్తున్నట్టుగా సత్రాలు ఉంటాయి. మేము భగవాన్ శ్రీ సత్యసాయి అన్న సత్రంలో భోంచేసామండి. లోపల ఇలా ఉందండి, చూడండి ఒకసారి. మేము భోజనం ఫినిష్ చేసుకుని ఎగువ అహోబిలంకి దగ్గరలోనే కారంజ నరసింహస్వామి దేవాలయం ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, నడిచి వెళ్ళిపోవచ్చండి ఈజీగా. కారంజ నరసింహస్వామి క్షేత్రము. కారంజ అంటే గానుగ చెట్టు. ద్వాపరయుగంలో హనుమంతుడు శ్రీరాముడి కొరకు వెతుకుతూ వచ్చి ఇక్కడ గానుగ చెట్టు కింద తపస్సు చేయగా శ్రీహరి నరసింహస్వామిగా ప్రత్యక్షమయ్యాడంట. హనుమంతుడు అప్పుడు స్వామితో తాను శ్రీరాముని దర్శించాలని కోరగా స్వామి ధనుసును ధరించి ప్రత్యక్షమయ్యాడంట. అందుకే ఈ క్షేత్రంలో వెలిసిన నరసింహస్వామి కుడి చేతిలో సుదర్శన చక్రం, ఎడమ చేతిలో శంఖానికి బదులు ధనుసును ధరించి మరో 2 చేతులతో జ్ఞానముద్రలో ఉంటాడు. మరెక్కడా లేని విధంగా ఈ స్వామికి ఫలభాగంలో 3వ కన్ను ఉండడం విశేషం. నెక్స్ట్ మనం చూడబోయేది పావన నరసింహస్వామి దేవాలయం, అలాగే భార్గవ నరసింహస్వామి దేవాలయం. ఈ 2 దేవాలయాలు దర్శించాలంటే ముందుగా మనం జీప్ మాట్లాడుకోవాలి. జీప్ అనేది 8 members ఉంటారండి. 8 members లేకపోయినా మీరు ఎన్ని మెంబర్స్ ఉంటే అంత అమౌంట్ షేర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీప్ అనేది 1800 అండి. మీరు 6 members వెళ్ళారనుకో పర్ హెడ్ 300 రూపీస్ పడుతుంది. ఆ విధంగా మీరు నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి మీ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. జీప్స్ దిగు అహోబిలం దగ్గర ఉంటాయండి, అక్కడ మాట్లాడుకోండి. మేము అరౌండ్ 1కి అలాగా జీప్ మాట్లాడుకుని స్టార్ట్ అయిపోయాము. పావన నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళటానికి ఇంకో వే కూడా ఉందండి. మీకు ఫస్ట్ వీడియోలోనే చూపించాను. ఎగు అహోబిలంకి బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉంటాయని ఫస్ట్ వీడియోలో చూపించాను. చాలామందికి గుర్తే ఉంటుంది. అక్కడ మనకి 1000 స్టెప్స్ ఉంటాయి. అలాగే 7 kilometers ట్రెక్కింగ్ చేస్తే మనం పావన నరసింహస్వామి దేవాలయానికి చేరుకోవచ్చు. అదే జీప్ ద్వారా అయితే మనకు 1 hour పడుతుందండి. 20 kilometers వెళ్ళాల్సి ఉంటుంది. పావన నరసింహస్వామి దేవాలయం వెళ్ళే రూట్ అంతా పెద్ద పెద్ద గుంటలండి. ఎలా అంటే మనం సీట్ మీద కూర్చున్నామా లేకపోతే గాల్లో కూర్చున్నామా అన్నట్టుగా పెద్ద పెద్ద గుంటలు ఉంటాయండి. అందుకే వీడియో తీయటం కూడా కుదరలేదండి, సరిగ్గా తీయలేకపోయాను రూట్ చూపించడానికి కూడాను. ఈ ట్రిప్ వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ వెళ్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. మా జీప్లో ఒక పెద్ద ఉన్నారు, చాలా ఇబ్బంది పడ్డారు, అందుకని చెప్తున్నాను. పావన నరసింహస్వామి గురించి తెలుసుకుందాం. పావని నది తీరాన వెలిసిన స్వామి కనుక ఈ స్వామిని పావన నరసింహస్వామి అని, పావని నది పాముల మెలుకలు తిరిగి ప్రవహిస్తున్న కారణంగా పాములేటి నరసింహస్వామి అని పిలుస్తారు.
ఇక్కడ పావన నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నారని ప్రసిద్ధి. ఇక్కడ స్వామి 7 తలల ఆదిశేషుని పడగల నీడన సుఖాసీనుడయ్యి అభయహస్తంతో లక్ష్మీ నరసింహునిగా దర్శనమిస్తాడు. పక్కనే నవనీత కృష్ణుడు, గోపాలకృష్ణుడు, వరదరాజస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయం ఎదుట ఉన్న ధ్వజస్తంభం బట్టి ఇక్కడ నిత్యోత్సవం, వర్షోత్సవం, వార్షికోత్సవాలు జరిగేవని తెలుస్తూ ఉంది. ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాలు మొదలు నృసింహ జయంతి వరకు ప్రతి శనివారము విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ప్రతి శనివారము వేలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శిస్తారు. ఏ వైష్ణవ క్షేత్రంలోనూ లేని సాంప్రదాయము అహోబిలం క్షేత్రంలో ఒకటి ఉంది. అదే పారువేట ఉత్సవము. మకర సంక్రాంతి మర్నాడు స్వామివారు అమ్మవారితో కలిసి పారువేట ఉత్సవానికి బయలుదేరి 45 రోజుల పాటు చుట్టుప్రక్కల ఉన్న 5 మండలాలలోని 32 గ్రామాలను సందర్శించి భక్తులను అనుగ్రహిస్తారు. పాల్గొన్న శుద్ధ పంచమి మొదలు పౌర్ణమి వరకు ఎగువ దిగువ అహోబిలాలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహింపబడతాయి. నెక్స్ట్ మనం భార్గవ నరసింహస్వామి దేవాలయంకి వెళ్తున్నాము. భార్గవ నరసింహస్వామి దేవాలయము 21 కిలోమీటర్లు ఉంటుందండి. 1 అవర్ దాకా పడుతుంది. మాకు పావన నరసింహస్వామి దేవాలయం దగ్గర 2:20 అలా అయ్యిందండి టైము మొత్తం దర్శించుకుని రీబ్యాక్ అవ్వటానికి. భార్గవ నరసింహ క్షేత్రం గురించి తెలుసుకుందాము. భార్గవరాముడు స్వామివారి దర్శనం కోరగా స్వామివారు ఇక్కడ భార్గవరాముణ్ణి అనుగ్రహించారు. ఇక్కడ ఉన్న నీటి కొండలో భార్గవరాముడు నిత్యం స్నానం చేసి స్వామిని పూజించేవాడంట. కనుక ఈ స్వామిని భార్గవ నరసింహస్వామిగా పిలుస్తారు. ఈ క్షేత్రానికి అక్షయ తీర్థమని, భార్గోటి అనే పేర్లున్నాయి. ఇక్కడ స్వామివారు శంఖచక్రాలను 2 చేతులతో ధరించి మరో 2 చేతులతో తొడపై ఉన్న హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తున్న భంగిమలో దర్శనమిస్తారు. వెళ్ళే దారంతా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, చూడండి. వచ్చేసామండి, దగ్గరలో ఉన్నాము భార్గవ నరసింహస్వామి దేవాలయానికి. ఇక్కడైతే అందరూ జీపులు పార్క్ చేసేసుకున్నారండి. ఇక్కడ నుంచి 20 మినిట్స్ ట్రెక్కింగ్ చేయాలి. చేస్తే మనం దేవాలయానికి చేరుకుంటాం. పదండి. వచ్చేసామండి భార్గవ నరసింహస్వామి దేవాలయం దగ్గరికి. చెప్పాను కదండి అక్షయ తీర్థం అని, అది ఇదే అండి. ఇక్కడ కాలు చేతులు కడుక్కొని అందరూ స్వామివారి దర్శనానికి బయలుదేరారు. పదండి మనం కూడా స్టెప్స్ ఎక్కి స్వామివారిని దర్శించుకుందాం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేము కార్ మాట్లాడుకున్నామని. కార్ ద్వారా మేము చత్రావట నరసింహస్వామి అలాగే యోగానంద నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించడానికి బయలుదేరాము. దిగువ అహోబిలం నుంచి చత్రావట నరసింహస్వామి దేవాలయము ఒక 5.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఒక 1 గంట 20 నిమిషాలు పడుతుంది మనకి. చత్రావట నరసింహస్వామి గురించి తెలుసుకుందాము. చత్రవట, వట అంటే మర్రి, ఛత్రం అంటే గొడుగు. మర్రి చెట్టు నీడన వెలిసిన స్వామి కనుక ఇక్కడి నరసింహస్వామికి చత్రవట నరసింహస్వామి అని పేరు. ఇక్కడ స్వామి 4 చేతులను కలిగి పైన 2 చేతుల్లో శంఖచక్రాలను, తక్కిన 2 చేతుల్లో ఒక చేతిని అభయ ముద్రతోనూ మరో చేతిని సంగీతాన్ని వీటు తాళం వేస్తున్నట్లుగాను ఉన్న భంగిమలో స్వామివారు దర్శనమిస్తారు.
చిత్రవట లక్ష్మీనరసింహ అక్కడ ఎందుకు అవతారం ఎత్తారంటే ఆహా ఓహో అనే గంధర్వులు ఆకాశంలో వెళ్తూ ఉండగా స్వామి శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు మేడం. చేస్తూ ఉంటే డిస్టర్బెన్స్ చేస్తారు మేడం తపస్సుని. డిస్టర్బెన్స్ చేస్తే అక్కడ ఆహా ఊహ అనే గంధర్వులు డిస్టర్బెన్స్ చేశాక శివుడికి వచ్చేసి కోపం వచ్చి శాపం పెడతాడు మేడం, మీరు ఆహా ఊహ అనే గంధర్వం చేస్తూనే ఉండాలి అని. అప్పుడు లక్ష్మీనరసింహస్వామి ఆ తాళాన్ని వాళ్ళ తాళాన్ని విని ఈయన తాళం వేస్తాడు మేడం. ఆహా ఊహ అని తాళం వేయగా వాళ్ళకి శాప విముక్తి కలుగుతుంది మేడం. నెక్స్ట్ యోగానంద నరసింహస్వామి దేవాలయము. ఛత్రవట్టి నరసింహస్వామి దేవాలయం నుంచి యోగానంద నరసింహస్వామి దేవాలయం 2 minutes పడుతుందండి, 700 meters. యోగానంద నరసింహ క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారు ప్రహ్లాదుడికి యోగ విద్యను ప్రసాదించారంట. యోగం అంటే తపస్సు. యోగానందంలో మునిగిన స్వామి కనుక యోగానంద నరసింహస్వామి అని పేరు. ఇక్కడ స్వామివారు యోగ స్థితిలో యోగ పట్టాన్ని ధరించి 2 చేతులను మోకాలపై ఉంచి మరో 2 చేతులతో శంఖచక్రాలను ధరించి దర్శనమిస్తారు. యోగానంద నరసింహస్వామి దేవాలయం పక్కనే మీకు నవనరసింహస్వామి దేవాలయం ఉంటుంది. ఎవరైతే 9 నరసింహస్వామి క్షేత్రాలు దర్శించలేని వారు ఇక్కడ ఈ దేవాలయాన్ని దర్శిస్తే ఆ ఫలితం పొందుతారని చెప్తారు. ఇక్కడ ఈ 9 నరసింహస్వామి విగ్రహాలు ప్రతిష్టాపన చేసినవి. నవనరసింహస్వామి దేవాలయం దర్శించిన తర్వాత తిరిగి దిగువ అహోబిలంకి చేరుకున్నాం. ఎగువ అహోబిలానికి వెళ్ళే మార్గంలోనే మొట్టమొదట మనకు దిగువ అహోబిల ప్రహ్లాదవర్ధ నరసింహస్వామి వారి ఆలయం కనిపిస్తుంది. గర్భాలయం మధ్య భాగానికి 2 అడుగుల వెనుకగా ద్వారానికి ఎదురుగా ప్రహ్లాదవరద స్వామి వారు మహాలక్ష్మీదేవిని తొడపై కూర్చోపెట్టుకుని దర్శనమిస్తారు. ప్రహ్లాదవరదుడు తన ఎడమ పాదాన్ని మడిచి కుడి పాదం వేళ్లను పాదపీఠంపై మోపుతూ సుఖాసీనుడయ్యి ఉంటాడు. 4 భుజాలు కలిగిన స్వామి పైన 2 హస్తాలలో శంఖచక్రాలను ధరించి వరదహస్తుడయ్యి మరో చేతితో తొడపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవిని సమాలింగనం చేసుకుని ప్రసన్న వదనంతో దర్శనమిస్తాడు. స్వామివారి పాదాల వద్దనే గరుత్మంతుడు నమస్కరిస్తూ కనిపిస్తాడు. బ్రహ్మాండాది పురాణాల ప్రకారం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి దేవిని వివాహమాడి మొట్టమొదట అహోబిలానికి చేరుకుని ఈ దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహుని ప్రతిష్ఠించి పూజించారు. ఇందుకు నిదర్శనంగా అహోబిల నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనే నైరుతి దిశలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వెలిసిన ఆలయం ఉంది. ప్రహ్లాదవర్ధ స్వామి వారి ఆలయం పక్కనే నరసింహస్వామి వారి పట్టపురాణి అమృతవల్లి తయారుగా పిలువబడుతున్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అది కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమ్మదేవి మనుమడైన ప్రతాపరుద్ర మహారాజుకు సంబంధించింది. ఇతడు శివభక్తుడి అయినా వైష్ణవాన్ని కూడా సమానంగా ఆదరించాడు. అహోబిల నరసింహుని అనేక మార్లు సందర్శించి అనేక దాన ధర్మాలు చేశాడు. ఈయన తొలిత దర్శించుకున్నది కొండపైన గృహలో వెలిసిన ఉగ్ర నరసింహస్వామిని. అప్పటికింకా దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి దట్టమైన అడవుల్లో చెట్ల పొదల్లోనే ఉండేవాడు. ఎగువ అహోబిల నరసింహస్వామిని దర్శించుకునేందుకు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని భావించి ఉగ్ర నరసింహస్వామి వారిని కొండ దిగువన ఎక్కడైనా ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. పురోహితులు పండితులు కూడదని వారించిన తన ప్రయత్నం వీడవలేదు. అలా ప్రయత్నం చేసిన ప్రతిసారి తన సైన్యానికి ఆపదలు కష్టాలు కలిగేవి. ఒకనాటి రాత్రి కలలో స్వామివారు కనిపించి, నన్ను ఇక్కడ నుండి కదలచడం ఎవ్వరికీ సాధ్యం కాదు, అయినా నీ సంకల్పం మంచిదే కనుక నీ కోరికను నెరవేరుస్తాను.
పూర్వం పద్మావతి పరిణయోత్సవం వేళ శ్రీనివాసుడు ప్రతిష్ఠించి అర్చించిన నా విగ్రహం ఈ కొండ దిగువన పెద్ద మట్టి దిబ్బలో నిక్షిప్తమై ఉన్నది. ఆ ప్రదేశంలో నన్ను వెతికి తీసి అర్చనామూర్తిగా అలంకరించు అని చెప్పి అదృశ్యమయ్యాడంట. మహారాజు పరివారంతో కలిసి స్వామివారు చెప్పిన ఆ అడవిలో ఒక ఎత్తైన మట్టి దిబ్బను తవ్వించగా స్వామివారి దివ్యమంగళ విగ్రహం దర్శనమిచ్చింది. ఆ విగ్రహమే నేడు దిగువ అహోబిల గర్భాలయంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం. స్వామివారు వెలిసిన చోటనే ప్రతాపరుద్రుడు గర్భాలయాన్ని నిర్మించి శ్రీరంగంలో ఉండే శ్రీ వైష్ణవ స్వాములను పిలిపించి శాశ్వత పూజ కార్యక్రమాలు జరిగేలాగా ఏర్పాట్లు చేశాడు. ఈ విధంగా దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహస్వామి వారు వెలిశారు. కనురాల దర్శించుకుంటాకి, మనసారా ప్రార్థించుకుంటాకి. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే సుందర ప్రదేశమే సింహాచలం. ఆ కొండల్లో వెలిసిన స్వామియే వరాహ నరసింహస్వామి. అప్పన్నగా చందన లేపనంతో కనిపిస్తూ అనుగ్రహించే వరాహ నరసింహస్వామి పేరుకు ఉగ్రరూపుడైన శాంతవదనంతో దర్శనమిస్తూ కోరిన కోరికలు తీర్చే ఈ దేవుడు ఏడాదికొక్కరోజు మాత్రమే నిజరూపంతో భక్తుల పూజలు అందుకుంటాడు. ఆ ఒక్కరోజే వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ చందోత్సవం పేరుతో జరిగే ఆ కార్యక్రమాన్ని ఆలయ పూజారులు పూసపట్టి వంశస్థులు కలిసి నిర్వహిస్తారు. పురాణం ప్రకారం హిరణ్యాక్షుడిని వధించింది వరాహస్వామి. అలాగే ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యకశిపుడిని సంహరించిన అవతారము నరసింహస్వామి. ఉగ్ర రూపములైన ఈ రెండు అవతారాల సమ్మిళితమే వరాహ నరసింహస్వామి. సింహాచల కొండల్లో వెలిసిన ఈ స్వామిని శాంతింపజేసేందుకు చందనలేపనాన్ని సమర్పిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం అక్షయ తృతీయ నాడు పురూరవుడు అనే చక్రవర్తి వరాహ నరసింహస్వామిని మొదటిసారిగా దర్శించుకున్నాడంట. అప్పటి నుంచే స్వామి వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే నిజరూప దర్శన భాగ్యాన్ని ప్రసాదించడం ఒక సాంప్రదాయంగా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వరాహము, నరుడు మరియు సింహము రూపాలు కలిపిన ఈ నరసింహుని అవతార నిజరూప త్రిభంగ ముద్రలో వరాహము తల, సింహము తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది. అక్షయ తృతీయకు వారం ముందు నుంచి ఈ చందోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ జరుగుతుంది. వారం ముందుగానే ఈ గంధాన్ని రంగరించే ప్రక్రియకు శ్రీకారం చుడతారు. స్వామికి సమర్పించే ఈ చందనాన్ని కేరళ నుంచి తెప్పిస్తారు. ఆ శ్రీగంధాన్ని మొదట ఆలయంలో బేడ మండపంలో ఉండే రాయిపైన అర్చకులు నియమనిష్టలతో అరిగితీసేందుకు ఉపక్రమిస్తారు. అక్షయ తృతీయకు ముందు రోజు బంగారు కొడ్డలతో స్వామి పైన ఉన్న చందనాన్ని పూర్తిగా తొలగిస్తారు. మన్నాడు స్వామికి సుప్రభాత సేవ చేసి అనంతరం 1008 కలశాలతో సింహాచలం కొండపై నుంచి వచ్చే గంగాధర నీటితో అభిషేకిస్తారు. ఏకాంతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించలేకపోవచ్చు, కానీ అదయ్యాక స్వామి నిజరూపాన్ని దర్శించేందుకు భక్తులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తారు. ఆ తర్వాత ఆలయ స్థానాచార్యులు తూకం వేసిన 60 కిలోల వనమూలికలున్న సుగంధ ద్రవ్యాలని ముందుగా అరగతీసిన శ్రీగంధంలో మిళితం చేస్తారు. అలా 3 మణుగుల చందనాన్ని స్వామికి అక్షయ తృతీయ రోజున సమర్పిస్తారు. అంటే దాదాపు 20 కిలోల చందనం. ఆ తర్వాత మళ్ళీ వైశాఖ పూర్ణిమ రోజు మరో 3 మణుగులు సమర్పిస్తారు. మళ్ళీ జ్యేష్ఠ పూర్ణిమ అదయ్యాక ఆషాఢ పూర్ణిమ రోజు 3 మణుగుల చంపున గంధాన్ని స్వామికి అర్పిస్తారు. చివరకు శ్రావణ పూర్ణిమ నాడు మేలుముసుకు కరాల చందన సమర్పణతో ఈ క్రతువు ముగుస్తుంది. ఇందులో మొత్తంగా దాదాపు 400 కిలోల చందనాన్ని వాడతారని చెబుతారు ఆలయ పూజారులు. చందోత్సవం అయ్యాక మరుసటి రోజు నుంచి ఈ గంధాన్ని ప్రసాదంగా అందిస్తారు. స్వామిపై ఉండే ఈ గంధానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని భావించే భక్తులు దీన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు.
వరాహ పుష్కరిణి సింహగిరి కొండల కింద అడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకువచ్చి నౌక విహారం చేయిస్తారు. దేవాలయపు గర్భగుడి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్పస్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం కాకినాడ నుంచి 60 కిలోమీటర్లు, అలాగే రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎత్తైన కొండపైన స్వామి కొలువు తీరి ఉన్నారు. కోరుకొండ అని పేరు రావటానికి కొండపైన కోరుకున్న కోరికలు తీరుతాయని, కోరుకొండ అని పేరు వచ్చిందని కథనం. స్వామివారి గర్భాలయంలో లక్ష్మీనరసింహస్వామి కొలువు తీరి ఉంటారు. అయితే అదే గర్భాలయంలో దక్షిణాముఖంగా కేవలం అడుగు ఎత్తున ఏకశిల ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని, స్వామి ఆలయం సహా స్వయంభూగా వెలిసారని చెబుతారు. ఈ ఆలయంలో స్వామివారిని ఒంగొని చూడాలి. అంత చిన్న రాతి ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని, ఆయన తొడపై ఆసీనురాలైన లక్ష్మీదేవిని ఎలా ఏర్పాటు చేశారనేది నిజంగా అద్భుతమే. ఈ ఆలయానికి 2 వైపులా శంకు చక్రాలు ద్వారపాలకులుగా చెక్కారు. ఇంకా ఈ ఆలయం చేరుకోవాలంటే 360కి పైగా మెట్లు ఎక్కి రావాలి. అతి చిన్న మెట్లు అవి. ఆలయంలో మరో పక్క లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది. ఆలయం చుట్టూ శిల్పాలు అబ్బురపరుస్తాయి. జీవకళతో అలరారుతూ ఉంటాయి. కళాభిమానులు తప్పకుండా చూడవలసిన ఆలయం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. రామరావణ యుద్ధం ఘట్టం కళ్ళకు కట్టినట్టుగా చెక్కారు ఆనాటి శిల్పులు. రాముడు రావణుడు వేసిన బాణాలు వారి మధ్య ప్రయాణిస్తున్న తీరును, రాముని బాణాల తాకిడికి నేలరాలిన రావణుని శిరస్సులు ఈ శిల్పాలలో చూడవచ్చు. ఇలాంటి ఎన్నో ఘటనలు ఇక్కడ గోడపై దర్శనమిస్తాయి. కొండ దిగువన స్వామివారిని ప్రతిష్ఠించారు. కొండ ఎక్కలేని వారు స్వామిని దర్శించుకునే వీలును కల్పించారు. సహం మనిషి, సహం మృగం ఆకారం దాల్చి దశావతారాలలో 4వ అవతారంగా ప్రహ్లాదుడికి దర్శనమిచ్చిన నరసింహస్వామి వెలిసిన పుణ్యక్షేత్రమే యాదాద్రి. ప్రతి ఏటా ఆ యాదగిరీసుడికి అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి 11 రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి క్షేత్రం గురించి, బ్రహ్మోత్సవాల ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. యాదగిరి గుట్ట మీద వెలిసిన స్వామికి సంబంధించిన పురాణాలలో ఎన్నో ఐతిహ్యాలు ఉన్నాయి. రామాయణం, మహాభారతాలలోనూ ఆ ప్రస్తావనలు కనిపిస్తాయి. వాల్మీకి రామాయణంలోని కథ ఆధారంగా విమండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు యాద ఋషి, అతన్ని యాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామివారు కర్ణించి లక్ష్మీ సమేతుడయ్యి దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే యాదర్షి స్వామివారిని శాంతమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమని కోరాడు. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేరువేరు రూపాలలో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశారు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నరసింహ రూపాలలో దర్శనమిచ్చారు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రమని అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమయ్యింది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెబుతారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. ఇక్కడ పుష్కరిణి చాలా విశేషమైనది అంటారు. బ్రహ్మముహూర్తంలో మహర్షులు ఈ పుష్కరంలో స్నానమాచరించి వేద మంత్రాలను జపిస్తూ
నరసింహస్వామి దర్శనానికి బయలుదేరుతారని పురాణాలు చెబుతున్నాయి. వేల ఏళ్ల చరిత్ర ఉన్న యాదగిరిగుట్ట నరసింహస్వామికి స్వాతంత్ర్యానికి ముందే 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవి. వాటిని భక్తోత్సవాలు అనేవారు. తర్వాత అవి 5 రోజుల పాటు జరిగేవి. ఇప్పుడు ప్రతి ఏటా 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరగడం విశేషం. 1975 నుంచి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం కూడా పాలు పంచుకొని స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. పంచరాత్ర ఆగమ పద్ధతిలో జరిగే ఈ ఉత్సవాలలో ఏ రోజు ప్రత్యేకత ఆ రోజుదే. విశ్వసేనుడి పూజతో మొదలయ్యి ఈ ఉత్సవాలు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగుస్తాయి. ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉత్సవాలను నిర్వహించే బాధ్యతను అప్పగిస్తూ సేనాధిపతి అయిన విశ్వసేనుని మొదటి రోజు పూజ చేస్తారు. రెండో రోజు ధ్వజారోహణం, ఆ రాత్రి బేరి పూజను చేస్తారు. 3వ రోజు వేద పారాయణ, 4వ రోజు హంసవాహన సేవ, 5వ రోజు కల్పవృక్ష సేవ, 6వ రోజు గోవర్ధనగిరి అవతారం, 7వ రోజు స్వామి కళ్యాణానికి ఎదుర్కోళ్లు నిర్వహిస్తారు. 8వ రోజు కన్నులు పండువగా స్వామి కళ్యాణం జరుగుతుంది. 9వ రోజు రథోత్సవం, 10వ రోజు చక్రస్నానం, చివరి రోజు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తారు. హైదరాబాద్కు 20 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా 2 రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం విష్ణు చేసిన అద్భుత అవతారం నరసింహ అవతారం. కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారం నరసింహస్వామిగా భక్తులతో కీర్తించబడుతున్నారు. భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి. అందుకని శ్రీ ఆదిశంకరాచార్యులంతటి వారు తనని ఆపద నుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన స్వామి కృష్ణానది తీరాన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలిసిన స్వామిని పానకాల నరసింహస్వామిగా భక్తులు పూజిస్తున్నారు. మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలున్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండ పైన ఉన్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం. స్థల పురాణం తెలుసుకుందాం. హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా ఉన్నప్పుడు దేవతలంతా ఆ దేవదేవుణ్ణి శాంతించమని ప్రార్థించిన ఫలితం కనబడలేదు. శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించింది. దీంతో స్వామి శాంతస్వరూపులయ్యారు. మంగళాద్రి పైన వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. స్వామివారికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సహం అవ్వగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇక్కడ ఇంత పానకం ఇక్కడ దేవుడికి ప్రసాదంగా చేస్తున్నా ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం విశేషం. పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీలక్ష్మి ఆలయం ఉంది. దీనికి పక్కన ఒక స్వర్గం ఉంటుంది. దానిలోంచి వెళ్తే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గృహలకు వెళ్ళవచ్చు అంటారు. ఋషులు ఇది వరకు ఆ మార్గం ద్వారానే పయనించి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామిని సేవించుకునేవారంట. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది. సర్వమంగళ స్వరూపిణి సర్వశుభదాయిని అయిన శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయింది. అంతకుముందు ఈ కొండకు మురుకొండ, మారుకొండ అనే పేర్లుండేవని స్థల పురాణం చెబుతుంది. పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో ఉన్న కథ గురించి తెలుసుకుందాం. పానకాల స్వామి పానకం తాగటం ఎంత మటుకు నిజమో పరీక్షించటానికి ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయుడు పరీక్షించాలనుకున్నాడంట. తన బావమరిది శక్తి ఉపాసకులు అయిన ఎర్లగడ్డ అంకినీడితో కలిసి కొండపైన స్వామివారి తెరిచి ఉన్న నోటిలోకి తన కుడి చేతిని పోనించారంట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నములుతున్నట్లుగా విపరీతమైన బాధ కలిగిందంట. అంకినీడు గారికి తేళ్ళు, పాములు కరిచినంత బాధ కలిగిందంట. వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటకు తీయగానే చెయ్యి రక్తమాంసము లేకుండా యథావిధంగా ఉండటం చూసి విస్మయం చెందారంట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమయ్యిందని, తన జన్మ సార్థకమయ్యిందని
ఆనందంతో ఆయన ఆలయం గోపురము నిర్మింపచేశారంట. కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి ఇక్కడ విగ్రహం ఉండదు, కేవలం ఒక అఖండ దీపం మాత్రమే ఉంటుంది. తీరని ఆపదలు వచ్చినప్పుడు భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో కానీ నూనెతో కానీ దీపం పెడతామని మొక్కుని గండం గడిచిపోగానే మొక్కున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్లు మార్గంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామిని, ఆలయంలో మూర్తులను ద్వాపరయుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతుంది. ఆలయంలో జరిగే ఉత్సవాల గురించి తెలుసుకుందాం. పాల్గొన మాసంలో 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి. శాంత నరసింహస్వామికి శ్రీదేవి భూదేవులకు కళ్యాణం జరుగుతుంది. మన్నాడు పౌర్ణమి రోజు రథోత్సవం నిర్వహిస్తారు. స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాగటానికి భక్తులు పోటీ పడతారు. కనీసం ఆ రథం తాళ్లు తాకిన పుణ్యమేనని భావిస్తారు. ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరునాళ్ళు కూడా ప్రసిద్ధికెక్కింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం వల్ల చాలామందికి ఈ దేవాలయాల గురించి తెలుస్తుంది. మీరు ఇచ్చే సపోర్ట్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతారు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటారు. అప్పటి వరకు సార్.